హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ అయిపోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. సో మనందరికీ తెలిసిన ఇండియన్ హిస్టరీ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంటే, సెంట్రల్ ఎగ్జామ్స్కైనా స్టేట్ ఎగ్జామ్స్కైనా. అయితే మరి ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దామండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోని. అయితే మీరు కనుక ఫస్ట్ టైం బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీకు కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీడియో కంటెంట్ మొత్తం అంటే థియరీ క్లాసెస్ అన్నీ కావాలని అనుకుంటే మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లోంచి. మీకు ప్లేస్టోర్లో అందుబాటులో ఉంటుంది, లేదంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ యాప్లో మీకు మొత్తం ఇండివిజువల్ సబ్జెక్ట్స్ అందుబాటులో ఉంటాయి. అలాగే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్సెస్ కూడా అందుబాటులో ఉంటాయి, కాంబినేషన్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఆర్యుల కాలంలో గోధూళి అంటే ఏంటంట? ఓకే, ఆర్యుల కాలంలో గోధూళి అనేది ఏంటనేవారు? సమయాన్ని కొలవడానికి ఉపయోగించే పదం, పశువులను కాసేవాడు, శ్లోకాలు ఉపనిషత్తులు చదివేవారు, ఇతరులకు సహాయం చేసేవారు. ఓకే, అసలు ఇంతకీ ఏంటంట గోధూళి అంటే ఏంటి అంటే మనకి సమయాన్ని కొలవడానికి ఉపయోగించే పదాన్ని గోధూళి అంటారండి. ఏంటి గోధూళికి దీనికి సంబంధం ఏంటి సార్ అంటే, వాస్తవానికి తీసుకుంటే ఉదయాన్నే ఆవుల్ని మేతకు తీసుకొని వెళ్తారు. అలాగే సాయంత్రం వేళ సంధ్య వేళ ఎగ్జాక్ట్లీ తీసుకుంటే మనకి సంధ్య వేళ అంటాం కదా మనం, ఆ సంధ్య వేళలో కరెక్ట్గా అనమాట గోవులన్నీ కూడా ఇంటికి వచ్చేస్తాయి. ఆ టైంలో ఏమవుతుందంటే ఒకేసారి అన్ని గోవులు కూడా ఇంటికి వచ్చేటప్పుడు ఏంటంటే ఆ ధూళి అనేది ఎగురుతుంది అనమాట యాక్చువల్లీ. సో ఆ ధూళి అంతలా ఎగురుతుంది అంటే సంధ్యా సమయం అయింది అని చెప్పేసి అప్పట్లో రికగ్నైజ్ చేసేవారంట. అందుకని మనకి వేటూరి సుందరరామూర్తి గారు కూడా ఒక పాటలు అనమాట, గోవుళ్ళు తెల్లన, గోపయ్య నల్లన, గోధూళి ఎర్రన ఎందువలన అని చెప్పేసి ఒక సప్తపది అనే సినిమాలో ఒక పాట రాశారనమాట యాక్చువల్లీ. సో గోధూళి అంటే అర్థం ఏంటంటే వేదనాగరికత కాలంలో మనకి సమయాన్ని తెలిపేటటువంటి పదం అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనండి, రైట్. మరి నెక్స్ట్ చూద్దామండి. లోకహితవాది అనే బిరుదు ఎవరికి ఉందంట? ఈ క్వశ్చన్ మనకి చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగారండి. లోకహితవాది ఎవరంటే మనకు ఆప్షన్స్ మహాదేవ గోవింద రనడే, గోపాలకృష్ణ గోఖలే, గణేష్ వాసుదేవ్ జోషి అండ్ గోపాల్ హరిదేశ్ముఖ్ అనమాట. మరి ఆన్సర్ వచ్చేసి మనకి గోపాల్ హరిదేశ్ముఖ్ని మహారాష్ట్ర లోకహితవాది అంటారు అనమాట. యాక్చువల్లీ మహారాష్ట్ర లోకహితవాది అంటారు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు గోపాలకృష్ణ గోఖలే ఏమోనని. గోపాలకృష్ణ గోఖలే గారు వచ్చేసి ఆయన వేరండి మితవాదులందరికీ నాయకుడు అనమాట. ఆయన ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ హిస్టరీ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది గోపాలకృష్ణ గోఖలే. ఆయన గాంధీ గారి యొక్క పొలిటికల్ గురువు అనమాట. మరి గోపాలకృష్ణ గోఖలే గారి గురువు ఎవరంటే మనకి మహాదేవ్ గోవింద రనడే గారు. ఓకే, రైట్. ఇది మోడర్న్ హిస్టరీలో మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. శారదా చట్టం 1929లో చేసినటువంటి చట్టం యొక్క లక్ష్యం ఏంటంట? ఓకే, శారదా చట్టం యొక్క లక్ష్యం ఏంటి? పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇచ్చే కట్నాన్ని నిషేధించడమా, కన్యాశుల్కాన్ని నిషేధించడమా, వివాహానికి ఆడపిల్లలకు 14 మగపిల్లలకు 18 సంవత్సరాల వయసా, లేదంటే స్త్రీలకు నిర్బంధ విద్య? వాస్తవానికి తీసుకుంటే వివాహానికి ఆడపిల్లలకి 14 సంవత్సరాలు, అలాగే మగపిల్లలకి 18 సంవత్సరాలు అనేది ఏంటండి అంటే ఈ చట్టం ప్రకారం నిర్ణయించారు. అంటే ఏంటంటే మనకి ఫస్ట్ ఎంతకంటే ముందు ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ వచ్చింది 1891లో. ఓకే, అంటే కనీస వివాహ వయసు చట్టం అంటే బాల్య వివాహాలను నిరోధించడం కోసం 1929లో మనకి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం మనకి శారదా చట్టం అండి. మరి 1929లో మన యొక్క వైస్రాయ్ ఎవరండి అంటే మనకి ఇర్విన్ ఉన్నాడు అనమాట. లార్డ్ ఇర్విన్ వచ్చేసి అప్పటి వైస్రాయ్ అనమాట. దివాళీ డిక్లరేషన్ కూడా మనకి ప్రకటించినటువంటి సంవత్సరం కూడా 1929. ఓకేనా, అది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దామండి. ఆనందమఠ్ అనే నవల ఏ సంవత్సరంలో విడుదలైందంట? ఆప్షన్స్ 1882, 1883, 1885 అండ్ 1875 అండి. ఆన్సర్ వచ్చేసి మనకి 1882. మరి ఎందుకు మనం ఆనందమఠ్ నవల గురించి స్పెసిఫిక్గా ఈ వీడియోలో మనం చెప్తున్నామనంటే, రీసెంట్గా మనం 150th యానివర్సరీ మనం జరుపుకున్నామండి వందే మాతర గీతానికి సంబంధించి. మరి ఆ వందే మాతర గీతం అనేది ఏంటంటే అంటే మనకి ఆనందమఠ్ అనే నవల్లోంచి సంబంధించింది అనమాట. అయితే ఆనందమఠ్ నవల రిలీజ్ అవ్వడం 1882లో, కానీ వందే మాతర గీతాన్ని రచించినటువంటిది ఎప్పుడంటే మనకి November 7th 1875 అండి. November 7, 1875 అనమాట. కరెక్ట్గా 150 సంవత్సరాలు కంప్లీట్ అయింది మనకి రీసెంట్గా తీసుకుంటే. ఓకేనా, సో కాబట్టి వందే మాతర గీతం అనేది మనకి ప్రజెంట్ వచ్చేసి ఇది ఒక మన యొక్క నేషనల్ సాంగ్ అండి. ఎందుకంటే మనకి నేషనల్ సాంగ్ నేషనల్ యాంథమ్ రెండు ఉంటాయి. అంటే జాతీయ గీతం మరియు జాతీయ గేయం. జాతీయ గీతం అయితే జనగణమన, జాతీయ గేయం అయితే మనకి వందే మాతరం అండి. దీన్ని 1950 జనవరి 24న మన రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించారు. చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మరి తొలిసారిగా 1896 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో మనకి ఎంఏ సయాని అధ్యక్షతన కలకత్తాలో అనమాట తొలిసారిగా మనకి వందే మాతర గీతాన్ని, వందే మాతర గేయాన్ని మనకి పాడడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా దీని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే మనకి కరెంట్ అఫైర్స్లోకి వచ్చింది కాబట్టి. ఓకేనా, రైట్. మరి నెక్స్ట్ చూద్దామండి. ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని ఎవరు రాశారంట? ఆర్సి దత్, దాదాభాయ్ నవరోజీ, ఉమేష్ చంద్ర బెనర్జీ, మోక్షగుండం విశ్వేశ్వరయ్య అండి.
మరి ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా రాసింది ఎవరంటే మనకి ఆర్సి దత్ రాశారనమాట యాక్చువల్లీ. ఓకే, మరి బ్రిటిష్ ఇండియాలో మనకి పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఆఫ్ ఇండియా అనే పుస్తకం రాసింది ఎవరంటే మనకి దాదాబాయి నవరోజీ రాశారనమాట. అందులో మనకి డ్రెయిన్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఉమేష్ చంద్ర బెనర్జీ ఎవరంటే మనకి ఫస్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్ అండి మనకి, అంటే ఫస్ట్ ప్రెసిడెంట్ ఫర్ ఐఎన్సీ అనమాట. 1885 అయితే మనం ఏమంటామండి, ఓకే, ఫర్గాటన్ ప్యాట్రియాట్ అని కూడా చెప్తారు ఉమేష్ చంద్ర బెనర్జీని. అలాగే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఏంటంటే భారతదేశానికి ప్రణాళిక సంఘం కావాలి అని 1934లో ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే పుస్తకాన్ని రచించిన వ్యక్తి మనకి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అనమాట. ఓకేనా, రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి ఇక్కడ తీసుకుంటే ఆర్సీ దత్ గారి గురించి ఇంకా ఏంటంటే 1899లో లక్నో సమావేశానికి అధ్యక్షత వహించారండి. మరి ఈ సమావేశంలో శాశ్వత భూమి సృష్టి కోసం కూడా డిమాండ్ చేయడం జరిగిందనమాట. ఓకే, రైట్. మరి నెక్స్ట్ చూద్దామండి. 13వ శతాబ్దంలో పర్యటించిన మార్కో పోలో. ఈ మార్కో పోలో మనకి పర్యటించినప్పుడు దక్షిణ భారతదేశంలో ఒక రాజ్యంలో అంటే ఆ రాజు కనుక మరణిస్తే వాళ్ళ యొక్క అంగరక్షకులు కూడా సామూహికంగా ఆత్మహత్యలు చేసుకునేవారు అని చెప్పాడంట. 13 మనకి డికేడ్లో చెప్పారంట. మరి ఎక్కడ అంటే ఏ రాజ్యాల్లో జరిగిందంట? రాష్ట్రకూటులు, చోళులు, పల్లవులు, కాకతీయులు, బహుమని సుల్తాన్లు అండి, చోళుల కాలంలో అండి యాక్చువల్లీ. ఓకే, మార్కోపోలో ఏంటి మనకి కాకతీయుల కాలంలో, రుద్రమదేవి కాలంలో రావడం జరిగింది మార్కోపోలో కదండి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి చోళ సామ్రాజ్య స్థాపకుడు వచ్చేసి మనకి విజయాలయుడు అండి. అలాగే ఇతను చివరి రాజు ఎవరంటే మనకి 3వ రాజేంద్రుడు అనమాట యాక్చువల్లీ, చోళులకు సంబంధించి చూసుకుంటాం మనం. ఓకేనండి. సో 13వ శతాబ్దంలో ఏంటంటే ఈ చోళుల యొక్క సామ్రాజ్యంలో అనమాట ఒకవేళ రాజు కనుక మరణిస్తే ఆ రాజుతో పాటు ఉన్నటువంటి ఎవరైతే అంగరక్షకులు ఉంటారో అంటే బాడీ గార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సామూహికంగా సూసైడ్ చేసుకునేవారంట, ఆత్మహత్యలు చేసుకునేవారంట యాక్చువల్లీ. ఓకే, మరి నెక్స్ట్ 3వ పానిపట్ యుద్ధం ఏ మరాఠా పేష్వా కాలంలో జరిగింది? మరి 3వ పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1761లో జరిగింది. ఎందుకంటే పానిపట్ యుద్ధాలు 3 జరిగాయి. 1526లో ఒకటి, 1556లో ఒకటి, 1761లో ఒకటి అండి. మరి 1761లో 3వ పానిపట్ యుద్ధం ఎవరి కాలంలో జరిగింది? 1వ బాజీరావు, 1వ మాధవరావు, 1వ బాలాజీ బాజీరావు అండ్ బాలాజీ విశ్వనాథ్ అండి. మనకి ఎవరి కాలంలో జరిగిందంటే మనకి బాలాజీ బాజీరావు కాలంలో జరిగిందనమాట. బాలాజీ బాజీరావు కాలంలో అండి. 3వ పానిపట్ యుద్ధంలో మరాఠా జనరల్స్ అయినటువంటి సదాశివరావు మరియు విశ్వరావు భావేలను అహ్మద్ షా అబ్దాలి ఓడించాడు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి అహ్మద్ షా అబ్దాలి అనమాట మరాఠా సామ్రాజ్యం మీద అటాక్ చేస్తాడు. అప్పుడు జరిగింది 3వ పానిపట్ యుద్ధం. అంటే పానిపట్ అనే ప్రాంతంలో జరిగింది. పానిపట్ మనకి హర్యానాలో ఉంది. అయితే అప్పట్లో మరాఠాలు ఏం చేస్తారంటే మొఘల్స్కి సపోర్ట్ చేస్తారండి. అప్పుడు షా ఆలం II అనే మొఘల్ ఎంపరర్ ఉంటాడు, లేటర్ మొఘల్ ఎంపరర్ అతను మరాఠాలను సమర్థిస్తారనమాట యాక్చువల్లీ. కానీ అయినప్పటికీ అందరూ ఓడిపోతారు యాక్చువల్లీ. మరి వార్త విన్నటువంటి బాలాజీ బాజీరావు అనారోగ్యానికి గురై మరణిస్తారండి. బాలాజీ బాజీరావు కాలంలో మనకి 1761లో మనకి ఇది జరుగుతుంది. మాధవరావు ఏం చేస్తారంటే అలహాబాద్లో బందీగా ఉన్న మలిమొగల్ చక్రవర్తి అయినటువంటి 2వ షా ఆలం ఢిల్లీకి తీసుకురావడానికి కీలక పాత్ర పోషిస్తారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మనకి మలిమొగళ్ళు అని ఎందుకంటే మనం 1707లో ఔరంగజేబు మరణం తర్వాత ఓకే ఉన్న వాళ్ళందరినీ కూడా లేటర్ మొఘల్స్గా చెప్తారనమాట యాక్చువల్లీ. ఫస్ట్ ప్రైమరీగా మనం 6 మెంబర్స్ని చెప్తాం. ఎవరు? బాబర్, హుమయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్ అండ్ ఔరంగజేబు. మరి మొఘళ్ళు ఎవరంటే మనకి బహదూర్ షా 1 దగ్గర నుంచి బహదూర్ షా 2 వరకు అనమాట యాక్చువల్లీ. ఓకేనండి. సో బాలాజీ బాజీరావు కాలంలో జరిగింది 3వ పానిపట్టు యుద్ధం. ఓకే, చాలా ఇంపార్టెంట్. సో ఇవ్వండి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ MCQs. త్వరలో మనం మీకు ఇదివరకు అనౌన్స్మెంట్ ఇచ్చాను. ఇది మోస్ట్లీ నెక్స్ట్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి హిస్టరీ 360 పేరుతో ఒక కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నానండి నేను. అందులో ప్రతి టాపిక్లో కూడా మీకు ఓకే అంటే బైలింగ్వల్లో అనమాట ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్ ఎక్స్ప్లెనేషన్, లైక్ ఒక క్వశ్చన్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక టాపిక్ తీసుకొని ప్రతి టాపిక్లో 30 to 40 క్వశ్చన్స్ తీసుకొని ఒక డీటెయిల్గా 360 డిగ్రీ యాంగిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఒక కొత్త కోర్సుని నీకు తీసుకొస్తాను. అది ఏ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అయినా సరే హిస్టరీలో మొత్తం అన్నీ కవర్ అయ్యే విధంగా మనం డిస్కస్ చేద్దామండి. సో మరి మీరు కనుక ఇప్పటిదాకా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే బాలు ఐక్యూ యాప్ని మన గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే కింద డిస్క్రిప్షన్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఉన్న థియరీ కంటెంట్ ఉందన్నమాట యాక్చువల్లీ. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.